వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కాగ్. సో కాగ్ అంటే ఏంటంటే కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది భారత రాజ్యాంగంలో వచ్చేసి 5వ భాగంలో ఆర్టికల్ 148 నుంచి 151 వరకు పేర్కొనడం జరిగింది అన్నట్టు. అయితే ఈ పదవిని బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది అన్నట్టు. సో ఇది వచ్చేసి ఏంటంటే రాజ్యాంగ రీత్యా కూడా వచ్చేసి అత్యున్నత పదవి అని చెప్పొచ్చు అన్నట్టు. రైట్. కాగ్ వచ్చేసి భారత ఆడిట్ అండ్ అకౌంట్ విభాగానికి అధిపతి, మీన్స్ హెడ్ ఆఫ్ ది ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే కాగ్ వచ్చేసి భారత ప్రజాధనానికి లేదా ఖజానాకి సంరక్షకుడు అని చెప్పొచ్చు అన్నట్టు. గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్. రైట్. ఆర్టికల్ 148 వచ్చేసి ఏం చెప్తుంది అంటే భారత్ కి ఒక కాగు ఉంటాడు అని చెప్తుంది. ఇతని అర్హతలు ఎవరు నిర్ణయిస్తారు అంటే పార్లమెంటే నిర్ణయిస్తుంది అన్నట్టు. ఏ అర్హత ఉండాలి అంటే కాగ్ కావాలి అంటే ఇతనికి 10 సంవత్సరాల పరిపాలన అనుభవము ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ లో ఉండాలన్నట్టు. సో నియామకం వచ్చేసి ఏంటి అంటే మనకి ఆర్టికల్ 148 ప్రకారం వచ్చేసి కాగుని రాష్ట్రపతి నియమిస్తాడు అన్నట్టు. సో కాగు చేత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కూడా చేయిస్తాడు అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అయితే కాగు యొక్క పదవి కాలం ఎంత? కాగు యొక్క పదవి కాలం వచ్చేసి ఏంటంటే 6 సంవత్సరాలు లేదా అతని వయసు 65 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అది వర్తిస్తుంది అని మనకు చెప్తున్నారు. ఒకవేళ కాగు వచ్చేసి రిజిగ్నేషన్ ఇవ్వాలి అనుకుందాం, అతని రాజీనామాని ఎవరికి సమర్పించాలి అంటే రాష్ట్రపతికి సమర్పించాలి. సో అదే విధంగా జీతభత్యాలు గమనిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎంతైతే జీతభత్యాలు ఉంటాయో సో కాగ్ కూడా అంతే జీతభత్యాలు ఉంటాయన్నట్టు. సో ప్రస్తుతానికి వచ్చేసి 2,50,000 రూపీస్. రైట్. నెక్స్ట్ ఇతని జీతభత్యాలు కూడా ఎక్కడి నుంచి చెల్లించబడుతున్నాయి అంటే సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చెల్లించబడుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇతని జీతభత్యాలు కూడా ఎవరు డిసైడ్ చేస్తారు అంటే పార్లమెంటు చట్టం ద్వారానే నిర్ణయం జరుగుతుంది అన్నట్టు. మరి ఒకవేళ ఇతన్ని ఎలా తొలగించవచ్చు అంటే సేమ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానమే ఇతను కూడా వర్తిస్తుంది అన్నట్టు కాగ్కి. అయితే ఇది ఏంది అంటే పార్లమెంట్ లో వచ్చేసి ప్రత్యేక మెజారిటీ మీన్ 2/3 మెజారిటీతోనే పార్లమెంట్ చేత కాగుని తొలగించబడతారు. బట్ అధికారంగా వచ్చేసి పార్లమెంటు సూచనతో రాష్ట్రపతి తొలగిస్తారు అన్నట్టు. అలానే అసమర్థత అండ్ అక్రమ ప్రవర్తన ఆధారం చేసుకొని కూడా ఇతన్ని సో తొలగించవచ్చు. రైట్. సో విధులు వచ్చేసి ఏంది అంటే కాగు ఏం చేస్తాడు అంటే కేంద్ర ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బడ్జెట్లు కూడా తనిఖీ చేస్తారు. మీన్స్ కేంద్రం యొక్క బడ్జెట్ ని అలానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ని కూడా తనిఖీ చేసే అధికారం ఇతనికి ఉందన్నట్టు. అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే అకౌంట్లను ఎలాంటి నియంత్రణ చేసే అధికారం ఇతనికి లేదు, ఓన్లీ తనిఖీ చేసే అధికారం మాత్రమే ఉంది. అందుకే ఇతని పనితీరుని ఏమని పిలుస్తారు అంటే శవ పరీక్షతో పోలుస్తారు. రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే సో ఆర్టికల్ 151 ప్రకారం వచ్చేసి సో ఆర్టికల్ 151 ప్రకారం వచ్చేసి ఏంటి అంటే ఇతని ఏదైతే నివేదిక ఉంటుందో కాగ్ నివేదికలు వచ్చేసి ఏం చేస్తారంటే కేంద్రంలో అయితేనేమో రాష్ట్రపతికి, నెక్స్ట్ రాష్ట్రంలో వచ్చేసి అయితేనేమో గవర్నర్ కి ఈ నివేదికల్ని సమర్పిస్తారు అన్నట్టు. సో కాగ్ వచ్చేసి ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తి కూడా ఇచ్చారు. దానికి గల కారణాలు వచ్చేసి ఏంటి అంటే సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కాగ్ను వచ్చేసి రాష్ట్రపతి చేతనే నియమించడం జరుగుతుంది అన్నట్టు ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇతని పదవి కాలాన్ని కూడా భద్రత ఉంది అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే జీతభత్యాలకి సేవా నిబంధనలు కూడా రక్షణ కల్పించబడింది అన్నట్టు. అండ్ కాగుని తొలగింపు ప్రక్రియ ఎలా ఉంటుందంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి ఈక్వాలెంట్ ఉంటుంది. అంటే సో పార్లమెంట్ లో వచ్చేసి 2/3 మెజారిటీ వస్తే అప్పుడు పార్లమెంట్ ద్వారా సో అతన్ని తొలగించవచ్చు అన్నట్టు. సో ఇది ఒకటి అన్నట్టు. నెక్స్ట్ రిటైర్మెంట్ తర్వాత వచ్చేసి సో రిటైర్మెంట్ తర్వాత కూడా వచ్చేసి ఎలాంటి ప్రభుత్వ పదవిలో ఉండకూడదు. రైట్. ఇవి సో కాగ్ యొక్క
స్వతంత్ర ప్రతిపత్తికి కారణాలు అన్నట్టు. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే సో వినోద్ రాయ్ కొన్ని సంస్కరణలు సూచించాడు. ఏంటి అంటే అన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అలానే పంచాయతీరాజ్ సంస్థల్ని, రైట్, సో ప్రభుత్వ సహాయం పొందుతున్న సొసైటీల క్యాగ్ పరికిందికే వస్తుంది తీసుకురావాలన్నట్టు చెప్పారన్నట్టు, రైట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే క్యాగ్ చట్టం 1971 పరిపాలనలో వస్తున్న సవాళ్ళకు అనుగుణంగా సవరించాలన్నట్టు మనకి పేర్కొనడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ కాగును కూడా ఎలా ఎంపిక చేయాలంటే కొలీజియం వ్యవస్థ ద్వారానే కాగుని ఎంపిక చేయాలన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు, రైట్. అండ్ భారత రాజ్యాంగంలో కూడా అలానే పేర్కొనడం జరిగింది అన్నట్టు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సో ఇండియా కాగ్ అండ్ బ్రిటన్ కాగ్ డిఫరెన్స్ ఒకసారి గమనిస్తే ఇక్కడ కాగ్ వచ్చేసి ఏంటంటే కేవలం ఆడిటర్ జనరలే. అదే బ్రిటన్ లో వచ్చేసి ఏంటంటే కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ అధికారాలు నిర్వహిస్తాడు అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో ఇండియాలో వచ్చేసి ఖర్చు పెట్టిన పద్దుల యొక్క అకౌంట్ను ఆడిట్ చేస్తారు, అంటే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అని చెప్పొచ్చు అన్నట్టు. అదే బ్రిటన్ లో వచ్చేసి ఏంటి అంటే కాగు అనుమతి లేకుండా ఎటువంటి డబ్బును ఖర్చు పెట్టరాదు, రైట్. నెక్స్ట్ ఇండియాలో వచ్చేసి ఏంటంటే కాగు వచ్చేసి పార్లమెంట్ లో సభ్యుడు కాదు. అదే బ్రిటన్ లో వచ్చేసి ఏంటి అంటే పార్లమెంట్ లో సభ్యుడు, ఇస్ హౌస్ ఆఫ్ కామన్స్ అని పిలుస్తాం పార్లమెంట్ లో ఇక్కడ, రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అదే విధంగా వచ్చేసి ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే సో నా దృష్టిలో వచ్చేసి కంప్యూటరల్ అండ్ ఆడిటర్ జనరల్ భారత రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన అధికారి అని చెప్పాడు అన్నట్టు. అదే విధంగా పార్లమెంటు ద్రవ్య వినియోగ చట్టంలో నిర్దేశించిన దానికన్నా పైసలు ఎక్కువ గాని తక్కువ గాని ఖర్చు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత కాగుదే అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు అన్నట్టు, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇటీవల కాలంలో సో అంటే మీన్స్ 2018 to 2013 మధ్య కాలంలో వచ్చేసి కాగ్గా వినోద్ రాయ్ బాధ్యతలు స్వీకరించగలరు. అప్పుడు పెద్ద మొత్తంలో వచ్చేసి ఏంటి అంటే నివేదికల్ని పార్లమెంట్ లో సమర్పించారన్నట్టు, రైట్. అండ్ ఈవెన్ 2G కుంభకోణం కూడా వచ్చేసి సో ఇతను ఇచ్చిన నివేదిక ధోరణి బయటకు వచ్చింది. బట్ ఢిల్లీ గవర్నమెంట్ వచ్చేసి దీనికి కావాల్సిన ఎవిడెన్స్ లేకపోవడం వల్ల 2G స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని ఏం చేసింది, క్యాన్సిల్ చేసిందని చెప్పొచ్చు అన్నట్టు, రైట్. సో ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఈ కాగ్ ఆడిట్ నివేదికలు ఏమైపోతున్నాయంటే సంఖ్యాపరంగా సో సంఖ్యాపరంగా నెంబర్ తగ్గుతుంది, అలానే నాణ్యత కూడా తగ్గిపోతుంది, అండ్ ఆలస్యత్వం పెరుగుతుందని కూడా చెప్పొచ్చు అని చెప్పి. ఈ ఆలస్యం కూడా ఎట్లా అయిపోయింది అంటే సో రిపోర్ట్ 90 days 180 days కూడా డిలే జరుగుతుంది అన్నట్టు. సో ఒకసారి గమనిస్తే మనకి సంఖ్యాపరంగా కూడా ఆడిట్ నివేదికలు తగ్గుతున్నాయి అన్నట్టు. 2014-2018 వచ్చేసి 40 నివేదికలు సమర్పిస్తే 1923 వచ్చేసి 22 నివేదికలు, అండ్ ప్రస్తుతం వచ్చేసి ఏంటి అంటే 18 నివేదికలు. సో మనకి ఇక్కడ ఏమైపోతుంది అంటే నివేదికలు వచ్చేసి తగ్గిపోతున్నాయి అన్నట్టు మనకి ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. అయితే కాగు వల్ల వచ్చేసి ఏంటి అంటే ఒకటి ఆలస్యం పెరుగుతుంది, సో మీన్స్ రిపోర్ట్లు సబ్మిషన్లో ఆలస్యం జరుగుతుంది, అండ్ సంఖ్యాపరంగా తగ్గిపోతుంది, అండ్ అందులో వచ్చే రిపోర్ట్ కూడా నాణ్యత కూడా తగ్గుతుంది అన్నట్టు చెప్తున్నాను. దీనివల్ల ఏమైపోతుందంటే విశ్వసనీయత కూడా తగ్గిపోతుంది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా పేర్కొనడం జరిగింది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే రాష్ట్రంలో కిస్తీల భారం, మీన్స్ తెలంగాణలో వచ్చేసి ఏంటంటే కిస్తీల భారం పెరిగినట్టు మనకి ఆర్టికల్ ద్వారా పేర్కొనడం జరిగింది అన్నట్టు. అయితే ఏటా చెల్లించాల్సిన సొమ్ము ఎంత ఉంది అంటే 60,000 కోట్లు చెల్లించాలన్నట్టు ప్రతి సంవత్సరం వచ్చేసి, రైట్. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మన రాష్ట్ర ఆర్థిక రంగం తీరుపై అర్ధ గణాంక శాఖ ప్రకారం ఏం చెప్తుందంటే దేశంలో వచ్చేసి తెలంగాణ వార్షిక తలసరి ఆదాయము ఎంత ఉంది అంటే 3.12 లక్షలు ఉందన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అయితే సో దేశంలోని ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉంది అంటే సో తలసరి ఆదాయం వచ్చేసి సిక్కిం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అక్కడ ఎంత అంటే తలసరి ఆదాయం వచ్చేసి 5.19 లక్షలు అని చెప్పారు. తలసరి ఆదాయం అంటే ఏంటి అంటే సో మనకి సో తెలంగాణకి టోటల్ ఎంతైతే ఆదాయం ఉంటుందో ఆ ఆదాయాన్ని ఏం చేస్తారంటే టోటల్ జనాభాతో డివైడ్ చేస్తే వచ్చిన ఆదాయాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే తలసరి ఆదాయం అని పిలుస్తాం అన్నట్టు,
రైట్. సో సిక్కిం వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది 5.19 లక్షలు. సో నెక్స్ట్ ఢిల్లీకి వచ్చేసి ఏంటంటే సెకండ్ ప్లేస్ లో ఉంది, ఇక్కడ వచ్చేసి 4.44 లక్షలు ఉందని చెప్పొచ్చు అన్నట్టు. అదే ఏపీ చూసుకుంటే ఎంత ఉంది అంటే 2.19 లక్షలు ఉంది అన్నట్టు. సో ఒకసారి తెలంగాణ ఒకసారి గమనిస్తే మనకి 2014-2015లో వచ్చేసి 1.24 లక్షలు ఉందన్నట్టు. అదే 2023-2024లో చూసుకుంటే 3.12 లక్షలు ఉండి ప్లస్ దేశంలోనే థర్డ్ ప్లేస్ లో ఉన్నట్టు మనకి చెప్తుంది అన్నట్టు. అంటే 2014 to 2015ని 2023 కంపేర్ చేస్తే మనకి ఎంత వృద్ధి జరిగింది అంటే 10 to 15% జరిగింది. ఎందుకు అంటే 2014-2015లో వచ్చేసి 1.24 లక్షలు ఉంది, ఇప్పుడు వచ్చేసి ఎంత ఉంది అంటే 3.12 లక్షలు ఉంది అన్నట్టు. సో వృద్ధి వచ్చేసి 10 to 15% గ్రోత్ ఉన్నట్టు మనకు చెప్తుంది. సో అయితే కరోనా టైంలో వచ్చేసి 2021లో వచ్చేసి అంతకుముందు ఏడాదితో గమనిస్తే కరోనా టైంలో వచ్చేసి ఏంటంటే -2.45 అంటే 2.45% తగ్గింది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ నుంచి చూస్తే ఏ జిల్లాలలో అత్యధిక తలసరి ఆదాయం ఉంది అంటే రంగారెడ్డిలో వచ్చేసి అత్యధిక తలసరి ఆదాయం ఉంది. ఎంత ఉంది అక్కడ 8.15 లక్షలు ఉంది అన్నట్టు. హైదరాబాద్ లో వచ్చేసి ఎంత ఉంది అంటే 4 లక్షలు అండ్ వికారాబాద్ వచ్చేసి 1.55 లక్షలు ఉందన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి మీన్స్ జిఎస్డిపి. ఓకే, సో జిఎస్డిపి తీసుకుంటే మనకి గత ఏడాది ఎంత ఉంది అంటే 13.33 లక్షల కోట్లు ఉందన్నట్టు. సో మనం భారతదేశంలో గమనిస్తే తెలంగాణ జిఎస్డిపిలో ఎన్నో స్థానంలో ఉన్నామంటే 8వ స్థానంలో ఉందని చెప్పొచ్చు అన్నట్టు. మరి ఫస్ట్ ప్లేస్ ఎవరున్నారు? ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి ఎవరున్నారంటే తమిళనాడు ఉంది అన్నట్టు. అక్కడ జిఎస్డిపి వచ్చేసి ఎంత అంటే 23.64 లక్షల కోట్లు అన్నట్టు. అదే యూపీలో వచ్చేసి ఎంత అంటే 22.5 లక్షల కోట్లు. కర్ణాటక వచ్చేసి ఎంత అంటే 22.41 లక్షల కోట్లు ఉందని చెప్పి ఇది. సో తమిళనాడు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ జిఎస్డిపిలో, యూపీ సెకండ్ ప్లేస్, థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే కర్ణాటక. అదే మన తెలంగాణ వచ్చేసి ఏ స్థానంలో ఉంది అంటే 8వ స్థానంలో ఉన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే సొంత భూమి లేని పంచాయతీ తెలంగాణలో ఎన్ని ఉన్నాయి అంటే మనకి 4,436. అంటే సో మనకి సొంత భవనాలు లేని పంచాయతీలు తెలంగాణలో వచ్చేసి ఎన్ని ఉన్నాయి అంటే 4,436 గ్రామ పంచాయతీలు ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నట్టు. అయితే ఇప్పుడు బీహార్లో తీసుకున్నాం అనుకోండి, బీహార్లో ఎన్ని గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవు అంటే 6,606. అదే పంజాబ్ లో వచ్చేసి ఏంటంటే 4,907. అంటే ఇప్పుడు సో గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేని వైజ్ గా చూస్తే బీహార్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే పంజాబ్ సెకండ్ ప్లేస్ లో ఉంది అండ్ తెలంగాణ వచ్చేసి ఏంటంటే థర్డ్ ప్లేస్ లో ఉంది అన్నట్టు. అయితే ఈ పంచాయతీలకి సొంత భవనాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఎందుకంటే ఈ అధికారం వచ్చేసి రాష్ట్ర జాబితాలో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అయితే దేశవ్యాప్తంగా చూస్తే దేశవ్యాప్తంగా వచ్చేసి 35,439 పంచాయతీలు అద్దె భవనాలనే నడుస్తున్నాయని చెప్పొచ్చు అన్నట్టు. సో తెలంగాణలో వచ్చేసి అద్దె భవనాలలో ఎంతవరకు ఉంది అంటే వాటా చూస్తే దేశం మొత్తంలో వచ్చేసి 12.51% ఉన్నట్టు మనకు తెలుస్తున్నట్టు. సో కాబట్టి పంచాయతీలకి సొంత భవనాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఏంటంటే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అదే వచ్చేసి ఏంటంటే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం. ఇది వచ్చేసి ఏంటంటే 2022-23 నుంచి మొదలు పెడితే 2025-26 వరకు ఉంది అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం ప్రకారం వచ్చేసి పంచాయతీ భవనాల నిర్మాణాలకు పరిమిత మొత్తంలో సహాయం చేస్తుంది అన్నట్టు మనకి ఈ పథకం చెప్తుంది అన్నట్టు. రైట్. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే మనకి 2020-21 నుంచి మొదలు పెడితే 2022-23 వరకు తెలంగాణకు వచ్చేసి 41 జాతీయ పంచాయతీ అవార్డులు కూడా దక్కినట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో వన్యప్రాణుల దాడిలో మృతి చెందితే 10 లక్షలు పరిహారం అన్నట్టు మనకి ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. తెలుసుకోండి, ఎనిమల్ అండ్ మ్యాన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంది. రైట్. సో అటవీ జంతువుల దాడిలో వచ్చేసి ఒకవేళ మనిషి మరణిస్తే ఆ బాధిత కుటుంబానికి ఎంత ఇస్తారు అంటే
10 లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తారని చెప్తున్నారు. ఒకవేళ స్వల్పంగా గాయపడితే ఎంత ఇస్తారు అంటే సో 1,00,000 రూపాయల వరకు ఇస్తారని చెప్తున్నారు గరిష్టంగా. తీవ్రంగా గాయపడ్డారు అనుకోండి గరిష్టంగా 3 లక్షలు ఇస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ ఒకవేళ సో ఈ అడవి జంతువుల వల్ల పశువులు మరణిస్తే గరిష్టంగా ఎంత ఇస్తారు అంటే 50,000 ఇస్తున్నట్టు చెప్తున్నారు. సో నెక్స్ట్ పంట నష్టం జరిగితే ఈ అడవి జంతువుల వల్ల వచ్చేసి పంట నష్టం జరిగితే ఎకరానికి వచ్చేసి 7,500 రూపాయలు ఇస్తున్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. ఒకసారి మార్గదర్శకాలు గమనిస్తే సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి పాముల ద్వారా కానీ కోతుల కారణం వల్ల కానీ మనుషులు మృతి చెందిన గాయపడిన ఎటువంటి పరిహారం చెల్లించరు అన్నట్టు ఒకటి పేర్కొనడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సపోజ్ దాడి జరిగింది అనుకుందాం, ఆ దాడి జరిగిన స్థలాన్ని ఎవరు పరిశీలించాలి అంటే ఎస్ఐ లేదా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు 48 గంటల్లో దాడి జరిగిన 48 గంటల్లోకి ఆ స్థలాన్ని పరిశీలించి ఉండాలి. అది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి పశువులు కానీ గొర్రెలు కానీ ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్ళి అనుకుందాం. అప్పుడు సో ఆ అటవీ జంతువులు వచ్చేసి వీటి మీద అటాక్ చేసి మీన్స్ వాటిని ఒకవేళ చంపేసినా కూడా మీన్స్ పశువులు గొర్రెలకి ఏమైనా జరిగినా కూడా ఎటువంటి పరిహారం చెల్లించరు అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఒకవేళ పంట నష్టం జరిగితే ఆ యజమాని మీన్స్ ఆ భూమి యజమాని వచ్చేసి ఏం చేయాలంటే ఫోటోలు తీసుకొని అండ్ పట్టాదారు పాస్బుక్ తోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి 48 గంటలలో సమర్పించాలి అన్నట్టు. రైట్, ఇది చెప్పబడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అటవీ ప్రాంతంలో ఆక్రమించి సాగు చేస్తున్నారు అనుకుందాం. ఈ అటవీ జంతువుల వల్ల వచ్చేసి పంట నష్టం జరిగింది అనుకుందాం. అప్పుడు పరిహారం చెల్లిస్తారా అంటే పరిహారము చెల్లించరు అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా పేర్కొనడం జరిగింది అన్నట్టు. రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఐస్లాండ్ లో పేలిన అగ్నిపర్వతం. రైట్, ఐస్లాండ్ లో తీసుకుంటే మనకి రెకానెస్ అనే ద్వీపకల్పంలో వచ్చేసి మనకి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినట్టు ఈ ఆర్టికల్ ద్వారా మనకు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే ప్రవాసుల నిధుల ప్రవాహంలో భారత్దే అగ్రస్థానం ఉన్నట్టు మనకి చెప్పబడుతుంది. అయితే ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం వచ్చేసి ప్రవాసులు అంటే మన భారతీయులు వచ్చేసి విదేశాలకు వెళ్ళడం అన్నట్టు. అక్కడ వాళ్ళు వర్క్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సో మళ్ళీ అమౌంట్ మన ఇండియాకి పంపిస్తున్నట్టు. అయితే ప్రవాసులు వచ్చేసి తమ దేశానికి అత్యధికంగా నిధులు పంపింది ఎవరు అంటే ప్రపంచంలోనే భారత్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నట్టు. తరువాత వచ్చేసి ఏంటంటే సో ఇయర్ మెక్సికో వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఉంది. అండ్ చైనా థర్డ్ ప్లేస్, ఫిలిప్పీన్స్ ఫోర్త్ ప్లేస్, ఈజిప్ట్ వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్ లో ఉందని చెప్తున్నట్టు. అయితే మనకి భారత్కి ఇతర దేశ ప్రవాసులు మనకి అత్యధికంగా నిధులు పంపిస్తారు కదా, వాటిలో అత్యధికంగా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే సో ఇయర్ 18% వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వస్తుంది అన్నట్టు మనకి చెప్పడం జరుగుతున్నట్టు. అయితే మనకి 2023లో వచ్చేసి భారతదేశానికి ప్రవాసులు ఎన్ని నిధులు పంపించారు అంటే 10.37 లక్షల కోట్లు పంపించారు అన్నట్టు. మీన్స్ 10.37 లక్షల కోట్లు పంపించారు అన్నట్టు. రైట్. సో అదే విధంగా వచ్చేసి ఏంటి అంటే 2022లో వచ్చేసి సో ఇయర్ 2022లో వచ్చేసి ఎంత పంపించారు అంటే వృద్ధి గమనిస్తే ఒకసారి సో వృద్ధి గమనిస్తే ఎంత అంటే 24.4% వృద్ధి జరిగింది అన్నట్టు. అదే 2023లో వచ్చేసి ఎంత అంటే 12.4%. సో ఓవరాల్ గా గ్రోత్ ఉంది. కాకపోతే 2022తో కంపేర్ చేస్తే 2023లో వచ్చేసి వృద్ధి జరిగింది. బట్ ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం వచ్చేసి అత్యధిక నిధులు ఏ దేశానికి వెళ్తున్నాయి ప్రవాసులు పంపిస్తున్నారు అంటే భారత్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రపంచ వృద్ధిలో వచ్చేసి భారత్ వాటా 16% పైగానే చెప్తున్నట్టు. సో ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో గమనిస్తే అంతర్జాతీయ ద్రవ్యనిధి ఏమని చెప్తుంది అంటే 16% వాటా భారత్దే ఉందన్నట్టు మనకి చెప్పడం జరుగుతుంది అన్నట్టు.
రైట్. అంటే ఒక విధంగా చెప్పాలంటే వేగంగా భారత్ అభివృద్ధి చెందుతున్న ప్రధాన దేశాలలో కూడా ఒకటి అన్నట్టు ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి చెప్తున్నట్టు. అయితే మనం ఇప్పుడు ఏంది, ప్రపంచంలో వృద్ధి వేగంగా జరుగుతుంది, రైట్? ఎవరిది? భారతదేశానికి. దానికి గల కారణాలు గమనిస్తే ఏంది అంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ డిజిటలీకరణ, మౌలిక వసతిలో భారత్ వచ్చేసి ఏంటంటే నిధులు భారీగా కేటాయించింది అన్నట్టు. సో ఈ ఆర్థిక సంస్కరణ వల్ల ఏమైతుంది అంటే మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాగా జరిగింది అన్నట్టు ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. అదే కాకుండా లాజిస్టిక్స్ అభివృద్ధి, అండ్ మన దగ్గర యువ జనాభా ఉండడం వల్ల, అండ్ ద్రవ్యలోటు తక్కువ ఉంది, అండ్ ఇక్కడ పెట్టుబడులు అండ్ వృద్ధికి కూడా రాజకీయ స్థిరత్వం ఉండడం కారణాల వల్ల భారతదేశం వచ్చేసి వేగంగా అభివృద్ధి చెందుతుంది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే కరోనేషన్ ఫుడ్ ప్రాజెక్ట్. సో ఇది ఎవరు ప్రారంభించారు అంటే సో యూకే, రైట్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే భారత్ స్విట్జర్లాండ్తో కలిసి ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ ఒకటి ఏర్పాటు చేసింది. దట్ ఈస్ సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇన్నోవేషన్ డైలాగ్ ని ప్రారంభించింది అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది, రైట్? గుర్తుంచుకోండి. సో హియర్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇన్నోవేషన్. నెక్స్ట్ భారత్ వచ్చేసి 5 ఏళ్ల తర్వాత శ్రీలంకతో ఎకనామిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అగ్రిమెంట్, రైట్, తిరిగి వీటి మీద చర్చలు ప్రారంభించింది అన్నట్టు ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చేసి గ్రీన్ బాండ్స్ ద్వారా 20,000 కోట్ల రుణాన్ని తీసుకోవాలన్నట్టు నిర్ణయించారు అన్నట్టు, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కేంద్ర కార్పొరేటివ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిజిటల్ కాంపిటీషన్ లా, రైట్? సో దీంట్లో వచ్చేసి 16 మంది సభ్యులు ఉన్నారు. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేశారు పదవి కాలం. సో అదెంత 2023 డిసెంబర్ 31 వరకు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఇయర్ సిల్కారా టన్నల్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ లో ఉంది అన్నట్టు, రైట్? మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారము ప్రపంచంలో తీవ్ర నీటి కొరత ఎవరు అనుభవిస్తున్నారు అంటే దక్షిణాసియా. అందులో ఎవరు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారంటే పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టు మనకి ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దుబాయ్ సో ఇది పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే భారత్ జోడీ తీసుకుంటే ఇందులో వచ్చేసి మన్సీ జోషి అండ్ తులసీమతి, రైట్, భారత్ తరపున వీళ్ళు ఆడారు. అండ్ ఇండోనేషియా తరపున వచ్చేసి ఏంటంటే సో లిని ఒక్టాలా, సో కిలిమతస్ సాందియా, సో వీళ్ళ జోడి. సో వీళ్ళ ఇండోనేషియా, మన దగ్గర భారత్ వచ్చేసిందంటే మన్సీ జోషి, తులసీమతి. సో వీరి మధ్యలో ఎవరు గెలిచారు అంటే భారతే గెలిచింది అండ్ స్వర్ణం గెలుచుకుందన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గమనిస్తే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఏడాదికి సో చికిత్స వ్యయ పరిమితిని పెంచారు. ఇంతకుముందు 5 లక్షలు ఏముందనుకుంటా, సో దాన్ని ఇప్పుడు 25 లక్షలు తీసుకొచ్చారు, రైట్? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 1.48 కోట్ల కుటుంబాలకి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.